చాలామందికి గురుగ్రహం లోపం ఉండడం వల్ల మన జూన్ 2వ తారీఖు నుంచి మన గురుగ్రహం మారి కొంతమంది గోచారిత్య ఫలితాల్లో కొంత ఇబ్బందులు అనేది ఏర్పడుతూ ఉన్నాయి. ఈ గురుగ్రహం బాగలేనప్పుడు ఏంటంటే పొలిటికల్గా అంటే వృత్తి పరీక్షలు ఎక్కడ కూడా స్థిరం లేకపోవడం, కొత్త నేమ్ అండ్ ఫేమ్ అనేది తగ్గిపోవడం, తర్వాత వచ్చేసరికి అవతల వ్యక్తి దగ్గర కొంత నెగిటివ్ రావడం, ఇలాంటివన్నీ జరగడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకున్న తర్వాత ప్రయత్నాలు ఏ చేసినా వర్కౌట్స్ కాకపోతున్నా, చాలా ఇబ్బందులు పడుతున్నా కూడా రెస్పెక్ట్ లేకపోక మిమ్మల్ని తక్కువగా మాట్లాడుతున్నా, ఇలాంటి విషయాల్లో మీరు చేయాల్సిన కార్యక్రమాలు చేసుకోవాల్సింది గురుగ్రహాన్ని బలంగా ఉంచడానికి చేయాల్సిన కార్యక్రమాలు నేను కొన్ని చెప్తాను, చేసుకోండి. క్షేత్ర దర్శనం, గురు దర్శనం రెండు కూడా చాలా మంచిది. క్షేత్ర దర్శనం వచ్చేసరికి మనకు దగ్గరలో ఉన్నది, అంటే ఎవరికైనా దగ్గరలో ఉంటే దక్షిణామూర్తి కానీ, దక్షిణామూర్తిని గురుగా పాలించి చేసుకునే వాళ్ళకి దక్షిణామూర్తిగా చేసుకోవచ్చు. దక్షిణామూర్తి గుడికి వెళ్ళి కొంత అనుకూలంగా చేసుకుంటే కొంత మంచి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ఈ దక్షిణామూర్తిని గ్రహానికి అధిదేవతగా దక్షిణామూర్తిని చూసుకోవడం వల్ల జ్ఞానానికి, ఇచ్చకి, తర్వాత కోరిన కోరికలు నెరవేర్చడానికి అవకాశం ఎక్కువ ఉంది. విద్యార్థులకి విద్య విషయంలో అనుకూలమైన ఫలితాలు ఇవ్వాలంటే దక్షిణామూర్తిని చేసుకుంటే మంచిది. తర్వాత సంపాదన పరంగా మీకు అనుకూలంగా రావాలి అంటే ఎక్కడైనా కూడా జాబ్ చేస్తున్నారు, అన్ని మర్చిపోతున్నారు, కానీ దక్షిణామూర్తిని చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. క్షేత్రంలో దక్షిణామూర్తిని ఎక్కువగా శ్రీకాళహస్తిలో దర్శనం చేసుకోవడం, గురుగ్రహానికి సంబంధించిన దక్షిణామూర్తిని ఎక్కువగా అభిషేకాలు ఇలాంటివి చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలతో పాటు మీకు అనుకూలమైన ఫలితాలతో పాటు యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటాయి. అంటే ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నా పొలిటికల్గా కానీ, వృత్తి పరీక్షల్లో కానీ, చికాకులు కానీ బాగా ఫేస్ చేస్తున్నారంటే గురుగ్రహానికి సంబంధించినంత వరకు కూడా అక్కడికి వెళ్ళి క్షేత్రానికి, ఏ క్షేత్రం అంటే దగ్గర గురుగ్రహానికి సంబంధించిన క్షేత్రాలు అయితే ఇప్పుడు మనకు టాప్లో ఉంది దక్షిణామూర్తి టెంపుల్. అది మన శ్రీకాళహస్తిలో ఉంది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఒక్కసారి ఆయనకి అభిషేకం కుదిరితే అభిషేకం కూడా చేసుకోండి. మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు.